సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, కృపగల దేవుడు గడిచిన 8 మాసాలు మనందరినీ సజీవులుగా కాపాడి తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రం, మన ప్రతి అవసరత తన మహిమైశ్వర్యంలో తీర్చి 8 మాసాలు కాచి ఈ నూతన మాసం సెప్టెంబర్ మాసంలో మనలను ప్రవేశింపచేసిన కృపగల దేవునికే, జీవప్రాప్తులుగా మనలను చేసిన జీవాధిపతి అయిన దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ సెప్టెంబర్ మాసం కొరకు దైవ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం వింటున్న వేలాది కుటుంబాలైన మన కుటుంబాల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాగ్దానం, సెప్టెంబర్ మాసపు వాగ్దానం. రండి ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచన చివరి భాగం నేను చదువుతాను. నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువుగాక. అగైన్, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువుగాక. ఉదయకాలపు వర్తమానాల కొరకు, వాగ్దాన సందేశాల కొరకు ఎదురు చూస్తున్న దైవజనాంగమా, ప్రభు మీతో మాట్లాడమని నా హృదయాన్ని రేపిన మాట, ఈ సెప్టెంబర్ మాసంలో మీరు ఘనకార్యాలు పూనుకోబోతున్నారు. ఘనమైన కార్యాలు పూనుకోబోతున్నారు. ఏ ఘనమైన కార్యాన్ని పూనుకున్నారో యేసు నామం పేరిట ఆ ఘనమైన కార్యాలు విజయంతో ముగించేటట్లుగా ఈ సెప్టెంబర్ మాసంలో అద్భుత హస్తాన్ని దేవుడు చాపునుగాక. నీవు ఘనమైన కార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. ఆమేన్ అనండి ఒకసారి. ఆమేన్. ఈ వాగ్దానం మీతో పంచుకోమని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపినప్పుడు ఒక విషయమై నా హృదయం ఓ రకంగా ఉప్పొంగింది. మానవ భాషలో చెప్పాలంటే నా హృదయం పులకరించింది అని చెప్పొచ్చు. ఎందుకో చెప్పమంటారా? 2015 సంవత్సరంలో దేవుడు నాకు అనుగ్రహించిన నా వ్యక్తిగత వాగ్దానం ఇది. నా వ్యక్తిగత వాగ్దానం 2015లో ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు ఘనకార్యాలు ఈ సంవత్సరం పూనుకుంటావు. పూనుకున్న ఘనకార్యాలలో విజయాన్ని నువ్వు సాధిస్తావు. ఆ వాగ్దానం పట్టుకొని, ప్రభా ఈ సంవత్సరం ఏ ఘనకార్యాలు నేను పూనుకుంటానయ్యా, విజయం సాధిస్తానా, నాకు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రమయ్యా అని ప్రభుని స్తుతించాం. ఏ ఘనకార్యం పూనుకోబోతున్నామా, ఏ ఘనకార్యం దేవుడు మన ద్వారా జరిగిస్తాడా అని చాలా ఆశతో ఎదురు చూశా. అద్భుతం. 2015 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ మందిరానికి పునాది వేయటానికి మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ పైన కట్టపడుతున్న ఈ 3 స్టేర్ 3 ఫ్లోర్ల ఈ అద్భుతమైన మందిరం నిర్మించడానికి పునాది వేశాం. ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్తే రమారమి 2.5 కోట్లు అవుతుంది అన్నారు. మా దగ్గర ఉంది, దానిలో కనీసం దశంభాగం కూడా మా చేతిలో లేదు. ఆ కొంచెం డబ్బు పెట్టుకొని, ప్రభా మేము చేయగలుగుతామా లేదా, మనుషులం కదా, ఒకంత భయం, ఒకంత కలవరం. ఆత్మదేవుడు గుర్తుకు తెస్తున్నాడు. ఈ సంవత్సరం నేను నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఘనకార్యాలు పూనుకో. అవును, మందిరం కట్టడం ఘనకార్యం కాదా? నేనంట, ఘనకార్యాలన్నిటిలో అది మహాఘనకార్యం. ప్రభు అంటారు, ఈ ఘనకార్యాన్ని పూనుకో, నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ప్రభు నా హృదయాన్ని పురికొల్పితే
2.5 కోట్లు అవుతుంది అని ఇంజనీర్ గారు చెప్తే దానిలో దశంభాగం కూడా మా చేతుల్లో లేని ఆ దేన స్థితిలో ఈ మందిర నిర్మాణం ప్రారంభించాం. అద్భుతం. మందిర నిర్మాణం పూర్తి అవటానికి రమారమి సుమారుగా 5 కోట్లకు పైగా ఖర్చు అయింది. విన్నారా? 3.5 సంవత్సరాల్లో ఈ అద్భుతమైన మందిరం 2018 సంవత్సరం జనవరి నెలలో ఈ అద్భుతమైన మందిరాన్ని ప్రభుకు ప్రతిష్ఠ చేయటానికి ప్రభు కృప చూపించారు. యాక్చువల్గా కొద్ది డబ్బుతో ప్రారంభించాం. ఇంత ఘనకార్యం ప్రభువారు జరిగించారు. ఆ మందిర డెడికేషన్ రోజు నా హృదయం ఉప్పొంగేటట్లుగా నేను దేవుని స్తుతించిన విషయం ఏంటో తెలుసా? ఘనకార్యాలు పూనుకుంటావు, విజయం సాధిస్తావు అని నువ్వు వాగ్దానం చేసినట్లుగానే ఈ గొప్ప ఘనకార్యం పూనుకున్నానయ్యా. విజయం సాధించేటట్లుగా నాకు విజయాన్ని ఇచ్చిన నా విజయ రథసారథి నీకు స్తోత్రం అని ప్రభుని స్తుతించడం ప్రారంభించాను. వాగ్దానం ఇచ్చి నా జీవితంలో నెరవేర్చిన దేవుడే. ఈ మాట వింటున్న తమ్ముడు, చెల్లి, ఘనకార్యాలు ఈ మాసంలో నువ్వు పూనుకోబోతున్నావు. నువ్వు పూనుకోబోతున్న ప్రతి ఘనకార్యంలో విజయం సాధించేటట్లుగా ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. నిశ్చయం, విశ్వసించండి. సెప్టెంబర్ మాసం అంతా ఎటు పోయిన విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాడు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, నీ పంట పొలాలలో, నీ చేతి పనులలో, నువ్వు చేస్తున్న వ్యాపారాలలో, నీ పిల్లల చదువులలో, నీ కాలేజీల్లో గతంలో ఎన్నడూ ఎప్పుడు పొందని ఒక అద్భుతమైన విజయం నువ్వు సాధించేటట్లుగా దేవుడు కృప చూపబోతున్నాడు. విజయం సాధించినట్లుగా ఘనకార్యాన్ని పూనుకో. యెషయా గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, ఘనులు ఘనకార్యాలు పూనుకుంటారు. తమ్ముడు, నువ్వు ఘనమైన దేవుణ్ణి ఆరాధించేవాడివి, మహాగణుడైన దేవుణ్ణి ఆరాధించేవాడివి. ఎప్పుడు ఘనమైన కార్యాలు పూనుకో. నీచమైన కార్యాలు బ్రతుకులో ఎన్నడూ తలపెట్టుకో. బైబిల్లో ఒక చోట ఘనహీనమైన నీచమైన కార్యాన్ని వాళ్ళు పూనుకున్నారు. ఎక్కడో చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం మీతో పంచుకుంటాను. 6వ అధ్యాయం 26వ వచనం, ఎవడు యెరికో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. విన్నారా? ఎవడు యెరికో పట్టణమును కట్టింప పూనుకొనునో, యెరికో ప్రాకారాలు కట్టింప పూనుకొనునో వాడు అదే ఆహాబు కాలంలో జరిగింది కదా. ఆ వివరాలు మనకు అవసరం లేదు. కానీ సబ్జెక్టు విషయం ఏంటంటే, యెరికో కోట గోడలను కట్టడానికి పూనుకున్నారట. యెరికో పట్టణం ఏమైపోయింది? పడగొట్టబడింది. పడగొట్టబడిన దాన్ని మరలా వీళ్ళు ఏం చేయటం ప్రారంభించారు? కట్టటం పూనుకున్నారు. తమ్ముడు, చెల్లి, గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, పడగొట్టిన వాటిని తిరిగి కట్టిన యెడల నేను అపరాధినవుతాను అంటాడు. దైవజనమా, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్న కొన్ని పాప జీవితాలు పడగొట్టావు. ఒకప్పుడు త్రాగేవాడివి, త్రాగుడు జీవితాన్ని పడగొట్టావు. ఒకప్పుడు సినిమాలు చూసేవాడివి, ఆ సినిమాల జీవితాన్ని పడగొట్టావు. ఒకప్పుడు స్మోకర్వి, ఆ స్మోకింగ్ జీవితాన్ని పడగొట్టావు. ఒకప్పుడు అపవిత్రమైన అక్రమ కార్యాల్లో బ్రతికేవాడు, అశ్లీలమైన వాటిని చూసేవాడు, కాని మాటలు నీ నోట వచ్చేవి, బూతులాడేవాడివి, అపవిత్రపు పదాలు నీ పెదాల్లో నుంచి బయలుదేరేవి, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు నీ నోట నుంచి బయలుదేరేవి. దేవుని వాక్యం విన్న తర్వాత ఆ పాపపు జీవితాన్ని పడగొట్టేశావు కదా. పడగొట్టిన పాపాన్ని మరలా తిరిగి కట్టుకోకు. అలాంటి నీచమైన కార్యాన్ని
మరలా ప్రారంభించడానికి పూనుకోకు. ఏం చేయాలి? ఘనమైన కార్యాలు చేయటానికి పూనుకో. విజయం సాధించేటట్లుగా ఈ మాసం విజయం సాధించిన మాసంగా నా దేవుడు చేయునుగాక. భక్తుడైన హిజ్కియాని గూర్చి ఓ చక్కటి మాట రాసి ఉంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనంలో ఓ చక్కటి మాట, 32వ అధ్యాయం 30వ వచనంలో చక్కటి మాట రాసింది. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. విన్నారా? హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. ఈ మాసం ఏ పనులు మీరు ప్రారంభించబోతున్నారో, గృహాలు కట్టుకోబోతున్నారా? ఆ ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. పిల్లల వివాహాల కొరకు వెతుకులాట ప్రారంభించబోతున్నారా? ఆ ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయబోతున్నారా? ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఓ నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్నారా? యేసు నామం పేరిట ఆ కార్యాన్ని సఫలం చేసి నువ్వు వృద్ధి పొందేటట్లుగా విజయోత్సవంతో దేవుడు ఊరేగించబోతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరలా నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. విజయం, విన్. జీవిత పోరాటంలో, ఆధ్యాత్మిక సంగ్రామంలో మన విజయాన్ని సాధించాలంటే, విజయాన్ని ఇంగ్లీష్లో విన్ అంటారు కదా. విన్, విన్, WIN. W stands for Word of God as foundation. Word of God as foundation. నువ్వు విజయాన్ని సాధించాలంటే, జీవిత పోరాటంలో, ఆధ్యాత్మిక సంగ్రామంలో నువ్వు విజేతగా నిలవబడాలంటే దేవుని వాక్యపు పునాదుల మీద నిన్ను నువ్వు కట్టుకోవటం ప్రారంభించు. ఆమేన్, ఆమేన్. ఏ పునాదుల మీద కట్టబడాలి? దేవుని వాక్యపు పునాదుల మీద కట్టబడాలి. దావీదు కీర్తనలో 119వ కీర్తనలో ఓ చక్కటి మాట అంటాడు. చూడండి, 119వ కీర్తన 54వ చరణం, అలాగే 6వ చరణం నేను చదువుతాను. 54వ చరణం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. రైట్. 6వ చరణం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఆమేన్. దావీదు తన భక్తి జీవితాన్ని వాక్యపు పునాదుల మీద కట్టుకున్నాడు. వాక్యపు పునాదుల మీద కట్టుకుంటూ ఏమంటాడు? యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులా అయ్యాయి. ఒక వ్యక్తి ఎప్పుడు పాటలు పాడతాడు? విజయాన్ని సాధించినప్పుడు కదా. దావీదంటాడు, నా యాత్రలో నేను పాటలు పాడటానికి, అంటే విజయోత్సవపు పాటలు పాడటానికి కారణం ఏదో తెలుసా? దేవుని కట్టడలే దానికి కారణమయ్యాయి. తమ్ముడా, చెల్లి, ఏంటి? ఒక వ్యక్తి విజేతగా నిలవబడటానికి దేవుని కట్టడలు కారణమా? 6వ వచనంలో అంటాడు కదా, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్య పెట్టినప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఆగస్టు మాసంలో అవమానపడ్డావా? గడిచిన 8 మాసాలు అవమానం వెంబడి అవమానం నిన్ను వెంబడించిందా? నింద వెంబడి నింద నిన్ను వెంబడించిందా? దేవుని ఆజ్ఞల పునాదుల మీద కట్టబడు. ఎక్కడ నిందపడ్డావో నీ నిందకు ప్రతిగా ఈ సెప్టెంబర్ మాసంలోనే రెట్టింపు ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎక్కడ తలదించావో, తలదించిన చోటే నీ తల నా దేవుడు పైకెత్తబోతున్నాడు. అవమానం పొందిన చోటే
రెండంతల ఆశీర్వాదం యేసు నామములో నీ తల మీద దేవుడు కుమ్మరించునుగాక. దేవుడు అలాంటి కార్యం చేయాలంటే చెప్పండి, ఏ పునాదుల మీద కట్టబడాలి? వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ఫౌండేషన్. దావీదు వాక్యపు పునాదుల మీద ఎలా కట్టబడ్డాడో ఓ బలమైన ఆధారం చెప్తాను. సౌలు దావీదును చంపాలని సుమారుగా 21 సార్లు హత్యాయత్నం చేశాడు. కానీ విచిత్రం, దావీదును చంపే అవకాశం సౌలుకు రాలేదు, కానీ సౌలును చంపే అవకాశం దావీదుకు వచ్చింది. దావీదును చంపాలని వచ్చి అలిసిపోయి పండుకున్నాడు సౌలు. దావీదు తనతో పాటు నా అనుచరగణంతో సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు తలగడ పక్కనే ఈటుంది. దావీదు గారి మేనల్లుళ్ళు అన్నారు, మావయ్య మంచి అవకాశం వచ్చింది, ఈడితో పొడి చేసేయి, నీకు పేడా పోద్ది, ఇక నిన్ను తరివేమోడు ఉండడో, నీ శత్రువు నిర్మూలమైపోతాడు, వేసేయి ఈటితో అన్నారు. దావీదు వద్దన్నాడు. వెంటనే మేనల్లుళ్ళు ఈ మాట అని ఉంటారు, మావయ్య నువ్వు అటు తిరుగు, కళ్ళు మూసుకో, మేమేసేస్తాం, నీ చేతికి మట్టి అంటకుండా మేమేసేస్తాం అని అన్నారు. దావీదు ఏమంటాడో తెలుసా? మీరు వేయకూడదు, నేను వేయకూడదు. అసలు చంపటమే కాదు, నా దేవుని వాక్యంలో ఏమైనా రాసిందో తెలుసా? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అని వాక్యంలో రాసింది. నాయనా, నేను వాక్యపు పునాదుల మీద కట్టబడతా, అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అని వాక్యం అంది కాబట్టి నేను ముట్టను అని వాక్యపు పునాదుల మీద తన బ్రతుకును కట్టుకున్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఏ వాక్యపు పునాదుల మీద దావీదు కట్టబడ్డాడో ఆ వాక్యమే దావీదు పక్షాన యుద్ధం చేసి, ఆ వాక్యమే సౌలు రాజ్యాన్ని కూల్చి, ఆ వాక్యమే దావీదును అంతకంతకు వృద్ధి పొందింపచేసి, రాత్రి మన వాక్యం విన్నాం కదా, దేవుడైన యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయాన్నిచ్చి నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు. ఆమేన్. ఏ వాక్యం పట్టుకున్నాడో ఆ వాక్యమే నలుదిక్కుల దావీదుకు నెమ్మది కలుగు చేసింది. తమ్ముడు, నువ్వు విజేతగా నిలవబడాలి. విజేతగా ఉండటానికే దేవుడు నిన్ను పుట్టించాడు, ఓడిపోవటానికి కాదు, అవమానం అనుభవించటానికి కాదు, ఎగతాళి నింద తిరస్కారం అనుభవించటానికి కాదు. నువ్వు విజేతగా నిలవబడినట్లుగా వాక్యపు పునాదుల మీద నీ బ్రతుకును కట్టుకునే కృప దేవుడిచ్చునుగాక. తాను వాక్యపు పునాదుల మీద కట్టబడి తన కుమారుడైన సొలొమోనుతో భక్తుడైన దావీదు గారు అద్భుతమైన మాట అంటాడు. చూడండి అన్నమాట. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మ విధులను, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. వింటున్నారా నానా? దేవుడు మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. నా వైపు చూడండి. దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే ఏ పని పూనుకున్నా వివేకంగా ప్రవర్తిస్తావు. వివేకవంతుడు విజయం సాధిస్తాడా, అపజయాన్ని పొందుకుంటాడా? వివేకంగా నువ్వు ప్రవర్తిస్తావు అంటే ఏ పని నువ్వు పూనుకున్నా విజయాన్ని సాధిస్తావు. తమ్ముడు, వాక్యం ప్రక్కన పెట్టి గడిచిన 8 మాసాలు బ్రతికేవేమో, ఈరోజు తీర్మానం చేసుకో. వాక్యపు పునాదుల మీద నీ కుటుంబాన్ని కట్టుకునే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. విన్, W stands for Word of God as foundation. I stands for intercession brings victorious life. Intercession brings victorious life. భక్తుడైన దావీదు గారు ఉన్నాడే, బహు విజ్ఞాపన వీరుడు, బహు ప్రార్థనాపరుడు. తమ్ముడా, చెల్లి,
ఈ మాసం ఏ పని పూనుకున్నా విజయాన్ని నువ్వు సాధిస్తావు. ఘనమైన కార్యాలు పూనుకో, నీచమైన కార్యాలు నీ మనసులోకి రానివ్వకో, నీచమైన పనుల వైపు వెళ్ళనివ్వకో. ఘనమైన కార్యాలు పూనుకో, విజేతవు అవుతావు. విజేతవగునట్లుగా ఇంటర్సెషన్, అదే విజ్ఞాపన, బ్రింగ్స్ విక్టోరియస్ లైఫ్. దావీదు జయ జీవితం అంతటికి కారణం అతని ప్రార్థన జీవితమే. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 26, 27 వచనాలు. 89వ కీర్తన 26, 27 వచనాలు. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులందరిలో అత్యున్నతునిగా చేయుదును. వాహ్! ఈ వాగ్దానం యేసు నామం పేరిట ఈ వాక్యం వింటున్న మీ ఒక్కొక్కరి జీవితాల్లో, మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఏమంటాడు? దావీదు ఇలా ప్రార్థన చేస్తాడట, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టుచుండగా నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుంటా. అంతేనా? దానికి మించి భూరాజులందరిలో నేను అతనిని అత్యున్నతునిగా చేస్తాను అని మాట్లాడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన రాజులు ఆల్మోస్ట్ 42 మందికి పైగా ఉన్నారు. మిమ్మల్ని అడుగుతా, ఈ 42 మంది రాజుల్లో అత్యుత్తమమైన పరిపాలన ఇచ్చిన రాజు ఎవరు? అత్యున్నతమైన రాజు ఎవరు? ఆయనే మహారాజైన దావీదు. నా చేతులెత్తి దీవిస్తున్నా, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో నీ పని స్థలంలో అత్యున్నతునిగా దేవుడు నిలవబెట్టునుగాక. నువ్వు బ్రతుకుతున్న చోట తలగా దేవుడిని నుంచునుగాక. చదువుకుంటున్న యవన బిడ్డలారా, మీరు చదువుకుంటున్న క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ చేయ్యా, ఫస్ట్ క్లాస్లో పాస్ చేయ్యా అని అడగటం కాదు. మీరు అడగాల్సిన మాట ఏంటో తెలుసా? ఫస్ట్ క్లాస్ కాదయ్యా, క్లాస్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, కంట్రీ వైడ్గా ఫస్ట్ రావాలి. ఎందుకో తెలుసా? భూరాజులందరిలో నిన్ను అత్యున్నతునిగా చేయాలి. ఇదే నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక. ఎస్, నిన్ను అత్యున్నతునిగా దేవుడు నిలవబెట్టాలి, నిన్ను జ్యేష్ఠునిగా చేయాలి. జ్యేష్ఠునికి ఉండే ఆధిక్యత ఏంటో తెలుసా? ఓ తండ్రికి 3 ఎకరాల పొలం, 2 కొడుకులు. పాత నిబంధనలో పెద్ద కొడుకు 2 ఎకరాలు, చిన్నోడికి 1 ఎకరం. ఈ కాలంలో కుదరదులేండి. ఒకవేళ అలా చేద్దామంటే చిన్నోడు ఊరుకుంటాడా? అయినా అట్లా పంచడం కూడా ధర్మం కాదు కదా. సరే, పాత నిబంధనలో జ్యేష్ఠునికి 2 అంతల దీవెన, అందరికీ 1 వంతు ఇస్తే దావీదుకు 2 అంతలు ఇచ్చాడు. ఈ సెప్టెంబర్ మాసం నీ తల మీద 2 అంతల దీవెన దేవుడు కుమ్మరించునుగాక. దేవుడు అలాంటి కార్యం చేయనట్లుగా ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన. దావీదు ఏమని ప్రార్థన చేసేవాడట? నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నా రక్షణ దుర్గం. అయిలరా, ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నాం అన్న ప్రత్యక్షతతో మాత్రమే కాదు, ఒక తండ్రి దగ్గరికి వెళ్తున్నాం అన్నంత స్వతంత్రంగా వెళ్ళాలి. నా కన్న తండ్రితో మాట్లాడటానికి వెళ్ళబోతున్నాను, నా కన్న తండ్రితో ముచ్చటానికి వెళ్ళబోతున్నాను అన్న ఆ దివ్యమైన ప్రత్యక్షతతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, చెప్పమంటారా? ఏ ప్రేయర్ఫుల్ కంట్రీ, ఏ పవర్ఫుల్ కంట్రీ. ఏ ప్రేయర్ఫుల్ బిజినెస్, ఏ పవర్ఫుల్ బిజినెస్. ఏ ప్రేయర్ఫుల్ మినిస్ట్రీ, ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ. ఏ ప్రేయర్ఫుల్ ఫుల్ ఫేట్, ఏ పవర్ఫుల్ ఫుల్ ఫేట్. ఓ పవర్ఫుల్ వ్యక్తిగా దేవుని చేతిలో ఒక సేవకుడు వాడబడాలి. నీ వ్యాపారం శక్తివంతమైన వ్యాపారంగా దేవుని చేత దీవించబడాలన్న ప్రార్థనే నీ ఆయుధం. ప్రార్థనే నీ ఆయుధం.
ఆ ఆయుధాన్ని పట్టుకో, ఘనకార్యాలు పూనుకుంటావు, విజయాన్ని సాధిస్తావు. ఎట్టు పోయినా విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అనే మాట నీ నోట వస్తుంది. విన్. W stands for Word of God as a foundation. I stands for intercession brings victorious life. Last, N stands for nothing is impossible with God. ఏమన్నారు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అంటే దేవునితో నీకు సమస్తము సాధ్యమే. రైట్. ప్రతి విషయంలో అమ్మో ఇది కష్టం అని అనుకోకు, ఇది నా వలన కాదు అని అనుకోకు. నీ వలన కాదేమో, నీ దేవునికి సమస్తము చేతనవును కదా, ఆయన ఏదైనా చేయగలడు కదా. ఆయనను బట్టి ఎస్ నా దేవునికి సమస్తము సాధ్యమేనని విశ్వాసంతో అడుగుపెట్టు. నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో ఈ మాసం విజేతగున్నట్లుగా దేవుడు నీ పట్ల కార్యం చేయునుగాక. సైతాను పదే పదే కృంగదీస్తా అంటాడు, నీ వల్ల కాదు లేవయ్యా, ఇలాంటి కార్యం గొప్ప గొప్ప వాళ్ళు చేస్తారు, నీలాంటి వాడు చేస్తాడా? నీలాంటి వాడు ఆ ఉద్యోగం సాధించగలుగుతాడా? నీలాంటి వాడు ఎంత భక్తి జీవితం చేయగలుగుతాడా? నీలాంటి వాడు ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలకి? నీ వల్ల కాదు, అది గొప్ప గొప్ప వాళ్ళకి సాధ్యం, నీ వల్ల కాదు అని అంటారా? దేవుడు ఇప్పుడు మట్టిలో నుండే మాణిక్యాలు పుట్టిస్తాడు. నీవు అనాల్సిన మాట, మనుషుల సహాయం వ్యర్థం, నా దేవుని సహాయము వలన శూర కార్యాలు నేను జరిగిస్తా. నేను జరిగించలేను, నా దేవుని వలన జరిగిస్తా. బాబు, ఆ గులియాతు మీద నువ్వు యుద్ధానికి ఎట్లా వెళ్తావు? నువ్వు చూస్తే బుడతోడివి, నువ్వు బొడ్డోడివి, భూమికి ఇంత. ఆ గులియాతుగాడు 6 మూరల జానడు, ఆయన ముందు నువ్వు నిలవబడితే చిన్న మిడతలాగున్నావు, నీ వల్ల కాదు. దావీదు ఏమంటాడు తెలుసా? నా వల్ల కాదు కానీ యుద్ధము యెహోవాదే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. చిన్నవాడు శక్తికి మించిన పని చేయటం ప్రారంభించారు. తమ్ముడు, చెల్లి, ఓ మాట చెప్పమంటారా? మన సేవ ప్రారంభ దినాల్లో సువార్త ఎలా ప్రకటించాలో, వాక్యం ఎలా చెప్పాలో నాకు తెలియని రోజుల్లో కూడా సువార్త ప్రకటించాలనే ఆ వెర్రితనంతో సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు కొనుక్కున్నాం. ఆ సువార్త ప్రకటన కొరకు ఆటో కొనుక్కున్నాం. మాకు వచ్చే డబ్బులో ఎక్కువ శాతం ఖర్చు పెట్టేది ఆ రోజుల్లో సౌండ్ సిస్టమ్ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. సైతాన్గాడు వచ్చి అన్నాడు, ఆ రోజుల్లో సైతాన్గాడు వచ్చి కృంగదీస్తా, సువార్త ప్రకటించాలంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత అనుభవం ఉండాలి, నువ్వు చిన్నపిల్లోడు కదా, నిన్నగాక మన సేవకు వచ్చినోడు కదా. వాడు కృంగదీయటం ప్రారంభించాడు. నా వల్ల కాదు, నా దేవుని వలన సమస్తము సాధ్యమే. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము సాధ్యమేనని సువార్త ఎలా ప్రకటించాలో రాని రోజుల్లో కూడా సువార్త కొరకు అన్ని వస్తువులు కొనాం, అడుగుపెట్టాం. లక్షల కొలది ప్రజలకు సువార్తను ప్రకటించే గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడు. విన్నారా? మరలా చెప్తున్నాను, విన్. నువ్వు విజేతవు కాబోతున్నావు. వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ బేస్, యాజ్ ఎ ఫౌండేషన్. ఇంటర్సెషన్, విజ్ఞాపన. ఎన్ స్టాండ్స్ ఫర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ అని విశ్వాసంతో నువ్వు అడుగులు వేయి. ఈ మాసం నువ్వు పూనుకునే సర్వ ప్రయత్నాల్లో నువ్వు సఫలం కాబోతున్నావు. ఇందాక చెప్పే కదా, ఈ వాగ్దానం 2015 సంవత్సరం నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానం. మీరు ఎప్పుడైనా మన ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ చర్చిలో ఎంటర్ అయితే చర్చి ఎంట్రన్స్లో పిల్లర్ల మీద వాగ్దానాలు కనపడతాయి. ఆ వాగ్దానాల్లో ఈ వాగ్దానం ఒకటి. ఆ వాగ్దానం చూసినప్పుడల్లా
2015లో నాకు వాగ్దానం ఇచ్చావు కదయ్యా, ఆ వాగ్దానం ఇవ్వటమే కాదు, ఇచ్చిన దాన్ని నువ్వు నెరవేర్చావు, నీకు స్తోత్రమని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన ప్రతిసారి ఆ వాగ్దానం చూసి స్తుతిస్తా. తమ్ముడు, చెల్లి, ఈ వాగ్దానం నీ డైరీలో రాసుకో, డైరీలో కంటే నీ గుండె గుడిలో రాసుకో. ఈ వాగ్దానం నెరవేర్చబడబోతుంది. ప్రతిరోజు నువ్వు దేవుని స్తుతించేటట్లుగా ఓ అద్భుత కార్యం నీ పట్ల దేవుడు జరిగించునుగాక. రైట్? ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ వాగ్దానం మీద చేయి ఉంచండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. ఆ వాగ్దానం మీద అందరూ చేయి ఉంచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏ పని మీరు పూనుకోబోతున్నారో ఆ పనిలో మీరు విజేతలు ఉన్నట్లుగా, విజేతలుగా విజయోత్సవంతో దేవుడు ఊరేగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. హిజ్కియా సర్వ ప్రయత్నములు, తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందు వర్ధిల్లును అనే మాట కూడా చూసాం కదా. ఈ ప్రవచనపు మాట మీ జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా వాగ్దానం మీద చేయబెట్టండి. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం ఏకీభవిస్తూ ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతున్నారో, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని మాట్లాడారు కదా. ఇదిగో ఎవరెవరైతే విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ మాసం ఘనకార్యాలు పూనుకొందురుగాక, ఘనకార్యాలు పూనుకొందురుగాక, సర్వ ప్రయత్నాలలో సఫలీకృతులగుదురుగాక. ఏ పని ప్రారంభించాలని బిడ్డలు తలపెట్టబోతున్నారో సర్వ ప్రయత్నాలలో, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ సఫలీకృతుడగునుగాక. పిల్లల వివాహాల కొరకు ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారు, కుమార్తెల వివాహాల కొరకు ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారు. ఆ ప్రయత్నం ఈ మాసంలో మీరు సఫలం చేయుదురుగాక. ఉద్యోగం కొరకు ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారు. యేసు నామం పేరిట ఆ ప్రయత్నాన్ని ఈ సెప్టెంబర్ మాసంలో మీరు సఫలీకృతం చేయుదురుగాక. కొందరు సొంతగా గృహాలు కట్టుకోవాలని గృహ నిర్మాణపు పనులు చేపట్టబోతున్నారు. యేసు నామం పేరిట గృహ నిర్మాణపు పని మీరు సఫలీకృతం చేయుదురుగాక. మరి కొందరు కొత్తగా బిజినెస్లు ప్రారంభించాలని, వ్యాపారాలు ప్రారంభించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఎవరి దగ్గర కూలీనాలి చేసుకొని బ్రతికారయ్యా, ఈరోజు వాళ్ళే ఆ వ్యాపారాన్ని ప్రారంభించాలని పని ప్రారంభించబోతున్నారు. ప్రారంభించబోయే ఆ పనిలో వాళ్ళు సఫలీకృతులగుదురుగాక. యేసు నామం పేరిట మీ నామ ఘనత కొరకు వర్ధిల్లుదురుగాక. మరికొందరు గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటానికి పని ప్రారంభించబోతున్నారు. కొంతమంది సేవకులు మందిర నిర్మాణం కొరకు పని ప్రారంభించబోతున్నారు. కొత్త స్థలాల్లో పరిచర్యలు ప్రారంభించడానికి పని ప్రారంభించబోతున్నారు. యేసు నామం పేరిట పూనుకొనిన ప్రతి ఘనకార్యములో విజయాన్ని సాధించుదురుగాక, విజయంతో ముగించుదురుగాక. ఈ సెప్టెంబర్ మాసం ఏ పని నిమిత్తం నీ బిడ్డలు బయలుదేరి వెళ్ళినా నీ ప్రజలను, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ప్రజను విజయోత్సవంతో మీరు ఊరేగించబోతున్నందుకు స్తోత్రాలు. విజయ పతాకం రెపరెపలాడునట్లుగా మీ నామ ఘనత కొరకై యెహోవా నిస్సిగా ప్రతి బిడ్డ జీవితంలో మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రాలు. 2015లో ఈ వాగ్దానం నాకు ఇచ్చి నా బ్రతుకులో నెరవేర్చావు. నా బ్రతుకులో నెరవేర్చినట్లుగా ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నూరంతలుగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చుదురుగాక. నెరవేర్చినందుకు స్తోత్రం. మీరు కార్యం జరిగించినందుకు స్తోత్రం. ఈ ప్రార్థన మనవులు యేసు నామం పేరిట పొందియున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మీ అందరికీ తోడై ఉన్నగాక. విన్న ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయండి.
ఈ వాగ్దాన సందేశం ద్వారా అనేక కుటుంబాలు, ఆత్మీయ జీవితాలు కట్టబడునుగాక.